గవర్నమెంట్ కి రిజిస్ట్రేషన్ క్రైటీరియా 20 lakhs నుంచి మాక్సిమం 40 lakhs వరకు పెంచే అవకాశం ఉందని అనుకున్నాం త్రూ నోటిఫికేషన్. ఓకేనా? సో ఆ పవర్ ని యూజ్ చేసుకుని సెక్షన్ 22 సబ్సెక్షన్ 1 లో ఉన్న పవర్ ని యూజ్ చేసుకుని ఫ్రమ్ 1/4/2019 వాళ్ళు ఏం చేశారంటే రిజిస్ట్రేషన్ క్రైటీరియాని చేంజ్ చేశారు. అది కూడా కొంతమంది పర్సన్స్ కి మాత్రమే. వాళ్ళు ఎవరో ఏంటనేది చూద్దాం. ఎక్కడి నుంచి ఎంతవరకు పెంచగలరు వాళ్ళు? 40 lakhs వరకు పెంచగలరు. సో అందుకనే వాళ్ళు ఏం చేశారంటే 40 lakhs వరకు పెంచారు. ఓకేనా? అంటే మీకు తెలిసిన టర్న్ ఓవర్ క్రైటీరియా ఏంటి? రిజిస్ట్రేషన్ ఏటీఓ క్రైటీరియా 20 lakhs అలాగే 10 lakhs. ఇప్పుడు కొన్ని స్టేట్స్ కి కొంతమంది పర్సన్స్ కి అలాగే వాళ్ళు చెప్పిన కండిషన్స్ ఫాలో అయితే వాళ్ళకి టర్న్ ఓవర్ క్రైటీరియా ఎంత చేస్తున్నాడంటే ఏటీఓ 40 lakhs చేస్తున్నాడు. ఎంత చేస్తున్నాడు? 40 lakhs చేస్తున్నాడు. ఇది ఎవరికి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ ఇది ఎప్పటి నుంచి వచ్చింది? 1/4/2019. జిఎస్టీ వచ్చిందేమో 2017 లో. బట్ దిస్ రిలాక్సేషన్ హ్యాస్ బీన్ గివెన్ ఫ్రమ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 1920 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఈ రిలాక్సేషన్ అనేది తీసుకొచ్చాడు. ఓకేనా? సో ఐఎమ్ గోయింగ్ త్రూ ది ప్రొవిజన్స్. ఒకసారి చూడండి. Okay, the government has provided that any person who is engaged in the exclusive supply of goods, underline the word, exclusive supply of goods. ఈ రిలాక్సేషన్ ఎవరికి ఇస్తున్నారంటే ఓన్లీ గూడ్స్ మాత్రమే సప్లై చేయాలి. ఐ మీన్ అంటే నాకు నా అవుట్వర్డ్ సప్లైస్ లో ఓన్లీ గూడ్స్ మాత్రమే ఉండాలి. అవుట్వర్డ్ సప్లైస్ లో సర్వీసెస్ ఉండకూడదు. ఎవరైతే ఓన్లీ గూడ్స్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే రిలాక్సేషన్ ఇస్తున్నాడు. అండ్ హూజ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ aggregate turnover in a financial year does not exceed 40 lakhs is directly exempt from obtaining the registration. First criteria ఏంటమ్మా? ఫస్ట్ క్రైటీరియా ఏంటి? ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్. ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్ అంటే ఓన్లీ గూడ్స్ మాత్రమే సప్లై చేయాలి, సర్వీసెస్ ఉండకూడదు. ఫస్ట్ కండిషన్ అది. అండ్ నెక్స్ట్ ఏటీఓ ఎంత దాటకూడదు? నాట్ ఎక్సీడింగ్ 40 lakhs ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఆ రెండు కండిషన్స్ ఉంటే దెన్ యు ఆర్ అప్ టు 40 lakhs వరకు నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? బట్ సార్ ఇంకా ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? ఎస్, దేర్ ఆర్ సమ్ కండిషన్స్. హౌఎవర్ the exemption is not applicable for the following persons. Who are they? First one, persons required to take compulsory registration. Persons who are required to take compulsory registration under section 24 of the act. మనం ఏం చదువుకుంటున్నాం ఇప్పుడు? సెక్షన్ 22 చదువుకుంటున్నాం. సెక్షన్ 24 కూడా ఈ చాప్టర్ లోనే ఉంది, కంపల్సరీ రిజిస్ట్రేషన్. సెక్షన్ 24 లో ఏమని చెప్తాడంటే, సెక్షన్ 24 లో కొంతమంది పర్సన్స్ ని నోటిఫై చేసి ఈ పర్సన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టర్న్ ఓవర్ లిమిట్ అంటే 20 lakhs 10 lakhs 40 lakhs అనేది దాంతో సంబంధం లేకుండా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. కంపల్సరీలీ దీస్ పర్సన్స్ ఆర్ రిక్వైర్డ్ టు గెట్ ద రిజిస్ట్రేషన్ మ్యాండేటరీలీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ టర్న్ ఓవర్. ఓకేనా? సో ఈ పర్సన్స్ ని కంపల్సరీ రిజిస్ట్రేషన్ పర్సన్స్ అంటారు. సెక్షన్ 24 లో చెప్పారు వీళ్ళు. ఓకేనా? సో అంటే ఈ సెక్షన్ 24 లో ఉన్న పర్సన్స్, సపోజ్ నేను సెక్షన్ 24 లో కవర్ అవుతున్నాను అనుకో, నాకు ఇంకా 10 lakhs 20 lakhs 40 lakhs లిమిట్ తో పని లేదు. డైరెక్ట్లీ స్ట్రైట్ అవే నేను కనుక ఆ నోటిఫైడ్ పర్సన్ అయితే నేను రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఓకేనా? సో ఆ పర్సన్స్ కి ఈ 40 lakhs కాదు, ఆ పర్సన్స్ కి 20 lakhs 10 lakhs లిమిట్ కూడా అప్లికేబుల్ కాదు. ఓకేనా? ఫస్ట్ పాయింట్.
Second point, persons engaged in making supplies of goods. Which goods? Ice cream and other edibles, whether or not containing cocoa, and next pan masala, tobacco, and manufactured tobacco substitutes. అంటే ఎవరైతే ఐస్ క్రీమ్స్, పాన్ మసాలా, టొబాకో అండ్ టొబాకో ప్రొడక్ట్స్ ఏవైతే సేల్ చేస్తారో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు క్లైమ్ 40 lakhs రిలాక్సేషన్. వాళ్ళకి 20 lakhs 10 lakhs అదే అప్లికేబుల్ అవుతుంది తప్ప, ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్, పాన్ మసాలా, టొబాకో ఇవన్నీ కూడా గూడ్సే. సార్ ఇప్పుడు నేను ఒక ఐస్ క్రీమ్ షాప్ పెట్టి సార్ నేను గూడ్స్ ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఒకటే చేస్తాను కాబట్టి సార్ నేను 40 lakhs టర్న్ ఓవర్ క్రైటీరియా క్లెయిమ్ చేస్తాను సార్. నో, నాట్ పాసిబుల్, బికాస్ యువర్ ప్రొడక్ట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లైమింగ్ ది ఎగ్జంప్షన్, క్లైమింగ్ ది రిలాక్సేషన్ ఆఫ్ 40 lakhs. ఓకేనా? సో అందుకనే ఏమంటున్నాడంటే ఐస్ క్రీమ్, పాన్ మసాలా అండ్ టొబాకో అండ్ ఇట్స్ టొబాకో సబ్స్టిట్యూట్స్ ఎవరైతే సప్లైస్ చేస్తారో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ ద రిలాక్సేషన్ ఆఫ్ 40 lakhs criteria. ఓకేనా? థర్డ్ పాయింట్, పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ ఇంట్రాస్టేట్ సప్లైస్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, తెలంగాణ, త్రిపుర అండ్ ఉత్తరాఖండ్. మా ఇందులో స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కూడా కవర్ అయిపోయినాయి చూడండి. MMDN ఆర్ MMNT కవర్ అయిపోయినాయి చూడండి. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ మణిపూర్ ఉంది, మిజోరాం ఉంది, నాగాలాండ్ ఉంది అండ్ త్రిపుర కూడా ఉంది. ఈ స్టేట్స్ కి 40 lakhs లిమిట్ అనేది అప్లికేబుల్ కాదు. దాంతో పాటు ఇంకో కొన్ని స్టేట్స్ పెట్టారు. ఎవరు? అరుణాచల్ ప్రదేశ్ అంట, అండ్ నెక్స్ట్ మేఘాలయ, ఓకే, పుదుచ్చేరి, సిక్కిం, తెలంగాణ అండ్ నెక్స్ట్ ఉత్తరాఖండ్. ఇవి కొన్ని స్టేట్స్ అడిషనల్ గా నోటిఫై చేసి సార్ వీళ్ళకి కూడా 40 lakhs లిమిట్ అనేది అప్లికేబుల్ కాదని చెప్పేసారు. సో అంటే ఈ స్టేట్స్ కి రెస్పెక్టివ్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో ఇంకంతే, 20 lakhs 10 lakhs ఏది అనేది. ఇందులో కొన్ని స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉన్నాయి, వాటికి 10 lakhs అప్లికేబుల్ అవుతుంది. కొన్ని నార్మల్ స్టేట్స్ ఉన్నాయి, వాటికి 20 lakhs లిమిట్ అప్లికేబుల్ అవుతుంది. సో అదే ఫాలో అయిపోవాలి. ఈ స్టేట్స్ మనకి క్వశ్చన్ లో కనుక ఈ స్టేట్ ఏం చెప్తున్నారో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఇఫ్ ది స్టేట్ మెన్షన్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్, వాళ్ళకి 20 lakhs అప్లికేబుల్ అవుతుంది. ఇఫ్ ది స్టేట్ మెన్షన్ ఇస్ తెలంగాణ, వాళ్ళకి 20 lakhs అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? ఇఫ్ ది స్టేట్ మెన్షన్ ఇస్ మిజోరాం, వాళ్ళకి 10 lakhs అప్లికేబుల్ అవుతుంది. సో అంటే ఇంకా మన స్టేట్ ని బట్టి ప్రొవిజన్ క్వశ్చన్ లో ఇచ్చిన స్టేట్ ని బట్టి ఏ స్టేట్ నుంచి సప్లైర్ ఏ స్టేట్ లో ఉన్నాడు అనే దాన్ని బట్టి మనం ఆన్సర్ ఫ్రేమింగ్ అనేది చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఈ 40 lakhs లిమిట్ అప్లికేబుల్ అవుతుందా లేదా అనే దానికి ముందు స్టేట్ ఏంటి అనేది చెక్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ పాయింట్, పర్సన్స్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్ ఆఫ్ వాలంటరీ రిజిస్ట్రేషన్ ఆర్ సచ్ రిజిస్టర్డ్ పర్సన్ who intended to continue with their registration under the act. సార్ నాకు 40 lakhs లేదు, జనరల్ గా సే ఫర్ సపోజ్ ఐఎమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనుకున్నాం. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ నాట్ ఏ స్పెషల్ కేటగిరీ స్టేట్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఇక్కడ నోటిఫై చేసి లేదు. సో జమ్మూ అండ్ కాశ్మీర్ లో కనుక నేను ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్ కనుక చేస్తే 40 lakhs లిమిట్ అప్లికేబుల్ అవుతుంది నాకు. కానీ నేనేమంటున్నానంటే సార్ నాకు 40 lakhs లిమిట్ వద్దు, నేను వాలంటరీగా ఈ రోజే రిజిస్ట్రేషన్ తీసుకుంటాను. దెన్ ఎస్ యూ కెన్ గో టేక్ ద రిజిస్ట్రేషన్. ఓకేనా? నేను ఎవరు ఆపట్లేదు, వాలంటరీ రిజిస్ట్రేషన్ తీసుకుంటానంటే తీసుకో, లేదు 40 lakhs రిలాక్సేషన్ ఎంజాయ్ చేస్తానంటే చెయ్యి, నో ప్రాబ్లం. ఓకేనా? సో అది వాళ్ళు చెప్తున్నారు. సార్ ఇఫ్ యూ వాంట్ టు టేక్, ఇఫ్ ద ట్యాక్స్ పేయర్ వాంట్, అంటే 40 lakhs అనేది 40 lakhs వచ్చేంత వరకు బలవంతంగా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ తీసుకోకుండా ఉండమని మనకేం చెప్పట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద రిజిస్ట్రేషన్, ఎస్ యూ కెన్ టేక్ ద రిజిస్ట్రేషన్. గవర్నమెంట్ కి అంతకన్నా ఇంకేం కావాలి? గవర్నమెంట్ కి నేను రిజిస్ట్రేషన్ తీసుకున్నానంటే రిజిస్ట్రేషన్ తీసుకున్న వెంటనే నేను 1 రూపీస్ అప్లై చేసినా గవర్నమెంట్ కి ట్యాక్స్ వెళ్తుంది. సో గవర్నమెంట్ మనం రిజిస్ట్రేషన్ తీసుకుంటాము, మనం ట్యాక్స్ కడతామంటే గవర్నమెంట్ ఎటువంటి అబ్జెక్షన్ చెప్పదు. ఓకేనా? క్లియరా? లేదు సార్ నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను,
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నోటిఫై చేసి లేదు కాబట్టి, సో ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్ కనుక చేస్తే 40 lakhs లిమిట్. ఎస్ఆర్ నో? రైట్. జనరల్ గా అంటే ఈ రిలాక్సేషన్ రాకముందు అంటే 1/4/2019 ఈ రిలాక్సేషన్ వచ్చింది కదా, ప్రీవియస్ ఇయర్ లో నేను రిజిస్ట్రేషన్ తీసుకున్నాను. అప్పుడు 20 lakhs దాటింది, నాది 22 lakhs ఉంది. సో లైబుల్ అయ్యాను కాబట్టి రిజిస్ట్రేషన్ తీసుకున్నాను. కానీ నెక్స్ట్ ఇయర్ 19-20లో 40 lakhs కి పెంచారు. సేమ్ నాది ఆంధ్రప్రదేశ్ లో ఒక కిరాణా షాప్ అనుకో. కిరాణా షాప్ లో ఏముంటాయి? డైరెక్ట్లీ గూడ్స్ ఉంటాయి. ఎస్ఆర్ నో? సో ఎప్పుడైతే గూడ్స్ ఉన్నాయో అంటే నేను 19-20కి ముందు చెప్తున్నా, 18-19. Say for suppose Andhra Pradesh 18-19 financial year and my business is kirana or general stores. Okay na? So 18-19 financial year lo nadi 22 lakhs turnover. I mean 17-18 lo 22 lakhs turnover undi. So 18-19 lo nenu registration తీసుకున్నాను. 18-19 లో నేను రిజిస్ట్రేషన్ తీసుకున్నాను. ఆ ఇయర్ లో టర్న్ ఓవర్ ఒక 22 lakhs, ఆ ఇయర్ లో కూడా సేమ్ 22 lakhs టర్న్ ఓవర్ చేశాను. సో ట్యాక్స్ పే చేసుకున్నాను, బాగానే ఉంది. 19-20 నుంచి గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏమని? ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏటీఓ లిమిట్ ఎంత చేసింది? 40 lakhs చేసింది. నా స్టేట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఎస్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి 40 lakhs రిలాక్సేషన్ ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో నేను 40 lakhs ఎంజాయ్ చేయొచ్చు. కానీ నేను ఆల్రెడీ రిజిస్టర్డ్ పర్సన్ ప్రీవియస్ ప్రొవిజన్ ప్రకారం. కానీ 19-20 నుంచి వచ్చిన కొత్త ప్రొవిజన్ ప్రకారం నేను ఐఎమ్ నాట్ లైబుల్ టు గెట్ రిజిస్టర్డ్ because my turnover criteria, relaxation criteria has been increased from 20 lakhs to 40 lakhs. సార్ నేను ఏం చేయాలి సార్ అంటే, నేను ఖచ్చితంగా ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ తో కంటిన్యూ అవ్వాలా, లేదంటే ఇప్పుడు కొత్త ప్రొవిజన్ ప్రకారం నేను రిజిస్టర్డ్ అవ్వాల్సిన లైబిలిటీ లేదు కాబట్టి నేను లైసెన్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఆప్షన్ ట్యాక్స్ పేయర్ చేతిలో ఉంది. ప్రొవిజన్ ప్రకారం అయితే 40 lakhs వరకు టర్న్ ఓవర్ లేదు కాబట్టి ఎస్, యూ కెన్ టేక్ ద cancellation. Or if the taxpayer wishes to continue with the registration and pay the taxes, then it is also at the interest of the taxpayer. Yes, you can continue. Okay na? So taxpayer చేతిలో ఉంటుంది ఆప్షన్ అనేది ట్యాక్స్ పేయర్ చేతిలో ఉంటుంది. మా సింపుల్ అమ్మ, గవర్నమెంట్ కి లైబుల్ కాకపోయినా సార్ నేను రిజిస్ట్రేషన్ తీసుకుంటాను, నేను ట్యాక్స్ కడతానంటే గవర్నమెంట్ ఎప్పుడు మనకి అబ్జెక్షన్ చెప్పదు. సింపుల్ పాయింట్. ఎందుకంటే రెవెన్యూకి ఫేవరబుల్ కదా అది. ఓకేనా? రెవెన్యూ అంటే గవర్నమెంట్ అన్నమాట. రెవెన్యూకి ఎప్పుడు కూడా ఫేవరబుల్ కదా, వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి ఎటువంటి అబ్జెక్షన్ పెట్టరు. ఓకేనా? సో దీస్ ఆర్ ది 4 points. These are the 4 points with respect to this relaxation. మా అర్థమైందా? ఈ 40 lakhs క్రైటీరియా ఎవరికమ్మా? ఈ 40 lakhs క్రైటీరియా ఎవరికి? Exclusive supply of goods. Next, aggregate turnover does not exceed 40 lakhs. And who are not making supplies of ice cream, pan masala, tobacco and its substitutes, and persons who are not in the states of Arunachal Pradesh, Manipur, Mizoram, Nagaland, Tripura, and next Puducherry, Sikkim, Telangana and Uttarakhand. Okay, and those who have it, those who are applying for the registration voluntarily. Okay na? So ఇప్పుడు నేను అడిగే స్టేట్స్ కి ఇప్పుడు ప్రొవిజన్స్ అన్నిటిని ఇంటర్ప్రెట్ చేసి పాత ప్రొవిజన్,
అలాగే కొత్త రిలాక్సేషన్, వీటన్నిటిని కలిపి ఇంటర్ప్రెట్ చేస్తే ఈ విధంగా టేబుల్ ఫామ్ చేయొచ్చు మనం. ఈ విధంగా టేబుల్ ఫామ్ చేయొచ్చు. చూడండి, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీ స్టేట్స్. స్పెషల్ కేటగిరీ స్టేట్స్. ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ లో నువ్వు గూడ్స్ సప్లై చేసిన, గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై చేసిన, ఓకేనా, నీ టర్న్ ఓవర్ క్రైటీరియా ఎంతమ్మా? 20 lakhs, ఐ మీన్ 10 lakhs. ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ నువ్వు ఎక్స్క్లూజివ్ గూడ్స్ సప్లై చేసిన, లేదంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు సప్లై చేసిన, నీ టర్న్ ఓవర్ క్రైటీరియా ఎంత? 10 lakhs. రిజిస్ట్రేషన్ క్రైటీరియా 10 lakhs ఉంటుంది. అర్థమైందా పాయింట్? ఓకే. సో అంటే మీకు క్వశ్చన్ లో కనుక స్పెషల్ కేటగిరీ స్టేట్ కనబడితే ఇంకా అక్కడ ఓన్లీ గూడ్స్ సప్లై చేస్తున్నాడా, లేదంటే ఓన్లీ సర్వీసెస్ సప్లై చేస్తున్నాడా, లేదంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై చేస్తున్నాడా, ఇది ఏమీ చూడడం అవసరం లేదు. సింపుల్ గా ఇఫ్ యూ ఐడెంటిఫై ఎనీ స్పెషల్ కేటగిరీ స్టేట్స్, ద రిజిస్ట్రేషన్ క్రైటీరియా విల్ బి డ్రాప్ డౌన్ టు 10 lakhs సింప్లీ. ఓకే సార్, ఇప్పుడు రిమైనింగ్ స్టేట్స్ కి చూద్దాం. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర కాకుండా రిమైనింగ్ స్టేట్స్ కి చూద్దాం. రిమైనింగ్ స్టేట్స్ కి ఇప్పుడు చూడండి, అదర్ స్టేట్స్ చెప్పాడు కదా, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి అండ్ తెలంగాణ. వీళ్ళకి క్రైటీరియా 20 lakhs మిగిలిపోతుంది. ఓన్లీ గూడ్స్ అయినా లేదంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అయినా సరే వీళ్ళకి క్రైటీరియా 20 lakhs. అదర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్ కనుక చేస్తే 40 lakhs, గూడ్స్ అండ్ సర్వీసెస్ కనుక చేస్తే 20 lakhs ఉంటుంది. ఏమేంటి సార్ అవి? జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆల్ అదర్ స్టేట్స్. జస్ట్ మనకి ఇలస్ట్రేటివ్ గా ఇచ్చాడు. ఈ 2 స్టేట్స్ లో, టోటల్ స్టేట్స్ లో నుంచి ఈ 2 కేటగిరీస్ తీసేస్తే మనకి రిమైనింగ్ స్టేట్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. వాళ్ళందరికీ కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు ఉంటే 20 lakhs అప్లికేబుల్ అవుతుంది, అందులో నో డౌట్. అండ్ నెక్స్ట్ ఓన్లీ గూడ్స్ ఉంటే ఈ కేటగిరీలోని పడకపోతే దెన్ ఓన్లీ గూడ్స్ అయితే 40 lakhs ఉంటుంది. ఓకేనమ్మా? అర్థమైందా? సింపుల్ గా ఇక్కడ కూడా చెప్పాడు చూడండి, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర అప్ టు 10 lakhs. ఓకేనా? నెక్స్ట్ అదర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి 40 lakhs. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం అండ్ ఉత్తరాఖండ్ వాళ్ళకి 20 lakhs. ఓకేనమ్మా? రైట్. సో నేను ఇప్పుడు ఒక స్టేట్ చెప్తాను. ఆ స్టేట్ లో గూడ్స్ అయితే ఎంత లిమిట్, ఓన్లీ గూడ్స్ అయితే ఎంత లిమిట్, ఓన్లీ సర్వీసెస్ అయితే ఎంత లిమిట్, బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అయితే ఎంత లిమిట్ మీరు చెప్పాలి. ఓకేనా? లెట్ us say ఇట్ ఈస్ తమిళనాడు. తమిళనాడులో ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తున్నానమ్మా నేను. ఓకేనా? ఓన్లీ గూడ్స్ సప్లై చేస్తున్నా నేను. నా రిజిస్ట్రేషన్ క్రైటీరియా చెప్పండి. 40 lakhs, sir. Up to 40 lakhs, sir. రైట్, బ్యూటిఫుల్. గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు సప్లై చేస్తా అప్పుడు 20 lakhs. 20 lakhs, sir. ఓకే. సే ఫర్ సపోజ్ నాగాలాండ్ లో ఉంది నా ప్లేస్ ఆఫ్ బిజినెస్. ఓకేనా? నేను ఓన్లీ గూడ్స్ సప్లై చేస్తాను అప్పుడు 10 lakhs, sir. 10 lakhs. బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ 10 lakhs, sir. Lakhs, sir. రైట్. నౌ ద క్వశ్చన్ ఈస్, ఆంధ్రప్రదేశ్ లో నాకు బిజినెస్ ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ త్రిపురలో నాకు బిజినెస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తాను.
ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తున్నాను. త్రిపురలో గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు చెప్పండి అమ్మా. క్వశ్చన్ విల్ 10 10 lakhs, lakhs, sir. sir. 10 10 lakhs, lakhs, sir. sir. 10 lakhs, రైట్, వెరీ గుడ్. మరి అదేంటి ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఉంది కదా, 40 lakhs వరకు లేదు కదా. అంటే ఒక ప్లేస్ ఆఫ్ బిజినెస్ కనుక స్పెషల్ కేటగిరీ స్టేట్స్ లోకి వెళ్ళిందంటే సో నీకు ఆ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ప్రొవిజన్స్ పడతాయి. అర్థమైందా పాయింట్? రైట్. నౌ అనదర్ పాయింట్. సార్ మనం సప్లై చాప్టర్ చెప్పుకున్నప్పుడు ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ గురించి చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? షెడ్యూల్ 1 లో వితౌట్ కన్సిడరేషన్ గుర్తుందా గుర్తులేదా? షెడ్యూల్ 1 లో వితౌట్ కన్సిడరేషన్ ట్రాన్సాక్షన్స్ కూడా సప్లై అవుతుందని చెప్పుకున్నాం, గుర్తుందమ్మా? 7(1)(c) మర్చిపోయారా? 7(1)(a), 7(1)(b), 7(1)(c) మర్చిపోయారా? రైట్. అందులో ప్రిన్సిపల్ నుంచి ఏజెంట్ కి, ఏజెంట్ నుంచి ప్రిన్సిపల్ కి ట్రాన్సాక్షన్ జరిగితే వాటిని కూడా సప్లై కింద తీసుకోవాలని చెప్పాము, గుర్తుందా లేదా? ఈవెన్ దో దేర్ ఈస్ నో కన్సిడరేషన్, Yes, sir. గుర్తుందా లేదా? ప్రిన్సిపల్ ఏజెంట్ కి గూడ్స్ సప్లై చేసిన, ఏజెంట్ ప్రిన్సిపల్ కి గూడ్స్ సప్లై చేసిన, ఈవెన్ దో వాళ్ళిద్దరి మధ్య కన్సిడరేషన్ లేకపోయినా ఆ ట్రాన్సాక్షన్ ని సప్లై కింద తీసుకుంటారని చెప్పాను. మనం 7(1)(c) వితౌట్ కన్సిడరేషన్ క్లాస్ లో చదువుకున్నాం, ఓకేనా? రీకలెక్ట్ చేసుకోకపోతే వెరీ వెరీ బ్యాడ్, ఓకేనా? సో ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఏజెంట్ చేసిన సప్లైస్ ఉన్నాయి కదా ఈ రిలేషన్ లో, ఏజెంట్ చేసాడు కదా సప్లైస్, ప్రిన్సిపాల్ దగ్గర నుంచి గూడ్స్ తీసుకుని ఏజెంట్ సప్లైస్ చేశాడు కదా. ఇప్పుడు ఏజెంట్ చేసిన సప్లైస్ ఏజెంట్ టర్న్ ఓవర్ లో కలపాలా, ప్రిన్సిపల్ టర్న్ ఓవర్ లో కలపాలా? నా క్వశ్చన్ అర్థమైందమ్మా మీకు? 7(1)(c) లో కవర్ అయిన ప్రిన్సిపల్ ఉన్నాడు, 7(1)(c) లో కవర్ అయిన ఏజెంట్ ఉన్నాడు. ప్రిన్సిపల్ ఏజెంట్ కి గూడ్స్ పంపించాడు, ఏజెంట్ ఏం చేశాడంటే బయటికి గూడ్స్ సేల్ చేశాడు, ఓకేనా? ఇప్పుడు ఈ సేల్ ఎవరి టర్న్ ఓవర్ లో ఇంక్లూడ్ చేయాలి? ఏజెంట్ టర్న్ ఓవర్ లో ఇంక్లూడ్ చేయాలా, ప్రిన్సిపల్ టర్న్ ఓవర్ లో ఇంక్లూడ్ చేయాలా? ఏజెంట్ టర్న్ ఓవర్, సార్. Yes, that has to be included in the turnover of agent. That has to be included in the turnover of agent. ఎందుకంటే నేను అప్పుడు చెప్పాను మీకు, ప్రిన్సిపల్ టు ఏజెంట్ ఒక ట్రాన్సాక్షన్, ఏజెంట్ టు అవుట్ సైడర్ సెకండ్ ట్రాన్సాక్షన్. ఇంకా ఈ ట్రాన్సాక్షన్ తో ప్రిన్సిపల్ కి సంబంధం లేదు, ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి సప్లై అయిపోయినప్పుడు ఇది ఎవరి టర్న్ ఓవర్ లో ఇంక్లూడ్ అవుతుంది? ఈ ట్రాన్సాక్షన్ ప్రిన్సిపల్ టర్న్ ఓవర్ లో ఇంక్లూడ్ అవుతుంది. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళింది ఎవరి టర్న్ ఓవర్ లో ఇంక్లూడ్ అవుతుంది? ఏజెంట్ టర్న్ ఓవర్ లో ఇంక్లూడ్ అవుతుంది. అర్థమైందమ్మా మీకు కాన్సెప్ట్? ఓకేనా? సప్లైస్ ఎఫెక్టెడ్ త్రూ ఏజెంట్ will be included in the aggregate turnover of agent itself. నెక్స్ట్ మీకు జాబ్ వర్కర్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పిన ఐడియా ఉందా? సార్ నా గూడ్స్ నేను మ్యానుఫ్యాక్చర్ చేయను, సమ్ ప్రాసెస్ కి జాబ్ వర్క్ కి బయటికి పంపిస్తాను, వాళ్ళకి రా మెటీరియల్ ఇచ్చి వాళ్ళే ప్రాసెస్ చేసి చివరిలో నాకు ఫినిష్డ్ గుడ్ ని నాకు పంపిస్తారని చెప్పాను, మీకు గుర్తుందా గుర్తులేదా? జాబ్ వర్క్ దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, సార్ నేను ఒక కొత్త షర్ట్ క్లాత్ మెటీరియల్ కొనుక్కున్నాను, ఆ క్లాత్ మెటీరియల్ టైలర్ కి ఇచ్చాను, టైలర్ ఏం చేశాడంటే క్లాత్ ని షర్ట్ కింద ప్యాంట్ కింద కుట్టించాడమ్మా అని చెప్పాను. దాన్ని ఏమంటారంటే జాబ్ వర్క్ అంటారమ్మా అని చెప్పాను, గుర్తుందా ఇప్పుడైనా సరే? రైట్. సో ఇప్పుడు జాబ్ వర్కర్ ఉన్నాడు కదా, ఈ ఎగ్జాంపుల్ ని సే ఫర్ సపోజ్
నేను ఒక రేడియో తయారు చేస్తున్నాను అనుకుందాం. జనరల్ గా నాకు రాదు, ఓకేనా. ఈ రేడియో తయారు చేస్తున్నాను అనుకుందాం. ఇందులో అంతా అయిపోయింది, స్పేర్ పార్ట్స్, ఈ మదర్ బోర్డు ఎట్సెట్రా ఇవంతా కూడా, బోర్డు అంతా కూడా నేను ఫిక్షన్ చేసేసాను. ఈ జాబ్ వర్కర్ ఉన్నాడు కదా, జాబ్ వర్కర్ కి ఏం చేశానంటే దీన్ని నీట్ గా ఈ పైన లేబులింగ్, స్టిక్కరింగ్, ఓకేనా, ఈ ప్యాకింగ్ అంతా చేసి నాకు ఇమ్మని చెప్పా. అంటే ఫినిష్డ్ గుడ్ కింద, ఫుల్ గా ఫినిష్డ్ గుడ్ కింద కన్వర్ట్ చేసి నాకు ఇమ్మని చెప్పా. ఇప్పుడు తను ఏం చేస్తాడు, కొంత ప్రాసెస్ అప్లై చేస్తాడు. అప్లై చేసిన తర్వాత ఏం చేశాడంటే, ఈ లోపు కస్టమర్, అంటే జాబ్ వర్కర్ దగ్గర ఉన్న కస్టమర్ ఒకడు వచ్చి నాకు గూడ్ కావాలని జాబ్ వర్కర్ అడిగాడు. ఓకే, జాబ్ వర్కర్ని అడిగాడు. సో జాబ్ వర్కర్ నాకు కాల్ చేసి, ఓకేనా, ఏమన్నాడంటే, సార్ ఇక్కడ కస్టమర్ వచ్చాడు, నేను ఇక్కడ నుంచి గూడ్ సేల్ చేస్తున్నా అన్నాడు. ఓకే, నేనేమన్నానంటే నాకు గూడ్ సేల్ అయిపోవడమే కావాలి కాబట్టి జాబ్ వర్కర్ని ఏమన్నానంటే, జాబ్ వర్కర్ డూ వన్ థింగ్, ఎగ్జిక్యూట్ ద సేల్. సేల్ ఈజ్ డన్. సేల్ ఎక్కడి నుంచి జరిగిందమ్మా? ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి జరిగిందా, జాబ్ వర్కర్ దగ్గర నుంచి జరిగిందా? జాబ్ వర్కర్ సార్. జాబ్ వర్కర్ దగ్గర నుంచి జరిగింది. ఇప్పుడు ఇది ఎవరి టర్న్ ఓవర్ లో ఇంక్లూడ్ చేయాలి? దిస్ సేల్, ఓకేనా, ఇది ఎవరి టర్న్ ఓవర్ లో ఇంక్లూడ్ చేయాలి? క్వశ్చన్ అది. ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్ సార్. Yes, very good. This outward supply has to be included in the aggregate turnover of original manufacturer, not in the job worker. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ అనేది లేదు. ఒకవేళ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక సప్లై అవుతుంది, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకో సప్లై అవుతుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఈ రిలేషన్ లేదు కాబట్టి డైరెక్ట్ గా ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ లో ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా అమ్మా? రైట్. సో కెన్ ఐ మూవ్ ఫర్దర్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇలస్ట్రేషన్స్ ఒకసారి చూద్దాం. ఇలస్ట్రేషన్స్ ఏ పేజ్ లో ఉన్నాయి చెప్పండి. ఇలస్ట్రేషన్ 1. Explain the registration requirements under GST law in the following independent cases. Registration తీసుకోవాలో వద్దా అని అడుగుతున్నాడు. మిస్టర్ అహ్మద్ ఆఫ్ జమ్మూ, జమ్మూ అండ్ కాశ్మీర్, ఓకేనా, ప్రొవిజన్స్ అనే ఐడియా ఉండాలి మీకు. ఎంగేజ్ ఇన్ ది బిజినెస్ ఆఫ్ సప్లయింగ్ టొబాకో బేస్డ్ పాన్ మసాలా విత్ అన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ 24 lakhs. మా ఏ స్టేట్ లో ఉన్నాడమ్మా? జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఏం సప్లై చేస్తున్నాడు? టొబాకో బేస్డ్ పాన్ మసాలా సప్లై చేస్తున్నాడు. 40 lakhs క్రైటీరియా ఎంజాయ్ చేయొచ్చా? No, sir. No sir. క్లియర్ గా చెప్పాడు. ద పర్సన్స్ ఆర్ మేకింగ్ సప్లైస్ ఆఫ్ టొబాకో అండ్ ఇట్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లెయిమింగ్ రిలాక్సేషన్ ఆఫ్ 40 lakhs. సో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది స్టేట్ 40 lakhs ఇంకా ఎంజాయ్ చేయడానికి లేదు. 20 or 10? ఓకే. జమ్మూ అండ్ కాశ్మీర్ ఏ స్టేట్ లో స్పెషల్ కేటగిరీ స్టేటా? No, sir. No sir. సో ఆటోమేటిక్ గా ఏటీఓ ఎంత పడుతుంది? 20 lakhs పడుతుంది. 20 lakhs. వీళ్ళ టర్న్ ఓవర్ ఎంత? 24 lakhs. 24 lakhs. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ 20 lakhs ని ఇంక్రీజ్ అయింది కాబట్టి దే ఆర్ రిక్వైర్డ్ టు గెట్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్. ఇక్కడ నాకు ఒక పాయింట్, సార్ ఏప్రిల్లో బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నా. ఏప్రిల్ ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాను. జూన్ 1 20 lakhs ఎగ్జాక్ట్ గా వచ్చింది టర్న్ ఓవర్, ఓకేనా. జూన్ 2 ఇంకో 1 lakh యాడ్ చేశాను, 21 lakhs అయింది. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్
ఎప్పటి నుంచి తీసుకోవాలి? జూన్ నుంచి తీసుకోవాలా, లేదంటే జూలై 2nd నుంచి, అదే జూన్ 2nd నుంచి తీసుకోవాలా, జూన్ 1st నుంచి తీసుకోవాలా? June 2nd, sir. జూన్ 2nd ఐ విల్ బి లైబుల్ టు గెట్ రిజిస్టర్డ్, అంతేనా? Yes, Yes, sir. sir. సో జూన్ 2nd నుంచి ఆ రోజునే నేను రిజిస్ట్రేషన్ తీసుకోవాలా? నో, ఆ ఒక్క రోజులో నాకు రిజిస్ట్రేషన్ ఎలా వస్తుంది? రాదు కదా. అందుకని ఏమన్నాడంటే, నువ్వు ఎప్పుడైతే లైబుల్ అవుతావో, ఎప్పుడైతే 20 lakhs, ఏ డేట్ అయితే 20 lakhs, ఏ డేట్ అయితే 10 lakhs దాటుతుందో అక్కడి నుంచి నాకు ఒక 30 days టైం ఇచ్చాడు. ఎన్ని డేస్ ఇచ్చాడు? 30 30 days days. టైం లిమిట్ ఇచ్చాడు. సో ఆ 30 days టైం లిమిట్ లో నేను రిజిస్ట్రేషన్ కి అప్లై చేసుకుని, ఓకేనా, నేను రిజిస్ట్రేషన్ అప్లై చేయొచ్చు. ఓకేనమ్మా? రైట్. కెన్ ఐ గో విత్ ది సెకండ్ కేస్? రైట్. మిస్టర్ లేప్చా ఆఫ్ మిజోరాం, మిజోరాం అన్నాడు అక్కడ, అండర్లైన్ ది స్టేట్ మిజోరాం, ఈజ్ ఎంగేజ్ ఇన్ ది సప్లై ఆఫ్ పేపర్స్ విత్ అన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ 13 lakhs. మీరు చెప్పండి అమ్మా, తీసుకోవాలి వద్దా? Yes, sir. తీసుకోవాలి, ఎందుకంటే మిజోరాం ఈజ్ ఏ స్పెషల్ Special కేటగిరీ state. స్టేట్. Category వాళ్ళు states. ఏజీఓ 10 lakhs, ఓకే, ఎందుకంటే ఇక్కడ 13 lakhs ఉంది. అమ్మా, స్పెషల్ కేటగిరీ స్టేట్ అని ఒకసారి మనకి ఐడెంటిఫై అయిన తర్వాత ఓన్లీ గూడ్సా, ఓన్లీ సర్వీసెస్ ఏమైనా చూడాలా? Akkarle. No, sir. No. So 10 lakhs is the registration criteria. Will your answer be different if Mr. Lepcha is located in Meghalaya? మేఘాలయలో ఉంటే అప్పుడు About 20 lakhs, sir. about 20 lakhs, hence not required to get the registration. So that is about, అంటే మనకి ప్రొవిజన్ పెర్ఫెక్ట్ గా ఉండి మనం ఆగి ఆలోచించి ఆన్సర్ చేస్తే, ఓకేనా, పెర్ఫెక్ట్ గా రాయొచ్చు రిజిస్ట్రేషన్ చాప్టర్. ఓకేనా? రైట్. ఇలస్ట్రేషన్ 2. ఇలస్ట్రేషన్ 2 మా మీకు ఎగ్జామ్టెడ్ సప్లైస్ డెఫినేషన్ చెప్పాను, గుర్తుంది కదా? ఎగ్జామ్టెడ్ సప్లైస్ లో ఏమేమి ఉంటాయి? Taxable, sir. ఎగ్జామ్టెడ్ సప్లైస్ లో Nil rated supply. Nil rated supplies. supply, రిలేటెడ్ సప్లైస్, non-taxable supply, నాన్ టాక్సబుల్ సప్లై, Supply exempted by wholly notification. exempted by By notification. or through notification. బై ఆర్ త్రూ నోటిఫికేషన్. వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు ఈ ఇలస్ట్రేషన్ చూద్దాం, ఓకేనా? మిస్టర్ ఏ ఆఫ్ రాజస్థాన్, ఏ స్టేట్ లో ఉన్నాడు? రాజస్థాన్ లో ఉన్నాడు. మిస్టర్ ఏ ఆఫ్ రాజస్థాన్ హ్యాస్ ఎఫెక్టెడ్ ది ఫాలోయింగ్ సప్లైస్ విత్ ఇన్ ది స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఇట్సెల్ఫ్. Within the state of Rajasthan, you are required to determine whether he is required to obtain the registration under GST law. ఏ స్టేట్ అమ్మా? రాజస్థాన్. మరి రాజస్థాన్ స్పెషల్ కేటగిరీ స్టేటా? కాదు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రాజస్థాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్ కాదు. అలాగే రాజస్థాన్ కి 40 lakhs లిమిట్ ఎంజాయ్ చేసే అవకాశం ఉందా ఇన్ కేస్ ఆఫ్ ఓన్లీ గూడ్స్ అయితే? Yes, sir. ఎస్, ఉంది. ఒకవేళ రాజస్థాన్ లో గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు సప్లై చేస్తున్నాను అనుకో, అప్పుడు ఎంత? 20 lakhs, sir. 20 lakhs. సో మీకు ప్రొవిజన్ క్లియర్ గా అర్థమైందని నాకు అర్థం, ఓకేనా? సో చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు వీళ్ళు ఏవో సప్లైస్ ఇచ్చాడు, ఆ వాల్యూస్ టోటల్ చేసి ఏటీఓ లిమిట్ కనుక క్రాస్ అయిందో లేదో చూద్దాం, ఓకేనా? సో ఇంట్రాస్టేట్ సప్లైస్ ఆఫ్ గూడ్స్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గ్రోన్ అవుట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ బై ఫ్యామిలీ మెంబర్స్. ఓకేనా? అంటే వాళ్ళు వ్యవసాయం చేసి ఏదో పండించారు, ఆ పండించింది అమ్మారు. అంటే ఇది సింపుల్ గా చెప్పాలంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ విచ్ ఈస్ ఎగ్జామ్టెడ్ గుడ్. మనకి ఎగ్జామ్షన్ చాప్టర్ ఇంకా అవ్వలేదు. ఎగ్జామ్షన్ చాప్టర్ అయితే మీకు ఏది ఎగ్జామ్టెడ్ ఏది ట్యాక్స్ అనేది మీకు క్లియర్ గా ఐడెంటిఫై అవుతుంది. కానీ ఫర్ ద టైం బీయింగ్ నేను చెప్తున్నాను, ఓకేనా, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పొలంలో పండించింది అప్పటికప్పుడు, అంటే ఏమీ ప్రాసెస్ చేయకుండా జస్ట్ హార్వెస్ట్ అయిన క్రాప్ ఏదైతే ఉందో అది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటారు, ఓకేనా? సో దిస్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ సప్లై. ఎంత అంటే వాల్యూ 5,50,000. 5,50,000. It is an exempt supply. Second point, intrastate supply of goods which are wholly exempt from GST under section 11 of the CGST Act.
దే ఆర్ ఓన్లీ ఎగ్జామ్టెడ్. గవర్నమెంటే ఎగ్జామ్షన్ ఇచ్చేసింది. ఓకేనా, 6 lakhs ఇది కూడా ఎగ్జామ్ట్ సప్లై. రైట్. ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ చార్జబుల్ విత్ జిఎస్టి అట్ 5%. అంటే ఇవి టాక్సబుల్ సప్లైస్. ఎంత? 8,50,000. ఓకే. ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ సర్వీసెస్, అండర్లైన్ ది వర్డ్ సర్వీసెస్. పై 3 పాయింట్స్ ఏంటమ్మా? గూడ్స్. లాస్ట్ పాయింట్ ఏంటి? సర్వీసెస్. Supply of service. అంటే ఏ రాజస్థాన్ లో గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు ప్రొవైడ్ చేస్తారు, అంతేగా అర్థం? Yes, sir. ఎప్పుడైతే రాజస్థాన్ లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడో, బోత్ ప్రొవైడ్ చేస్తున్నాడో, ఏటీఓ లిమిట్ ఎంత అవుతుంది? 20 lakhs, sir. 20 lakhs, sir. రైట్, బ్యూటిఫుల్. ఓకే. సర్వీసెస్ ని కూడా ఇంక్లూడ్ చేయాలి కదా. సర్వీసెస్ విచ్ ఆర్ ఓన్లీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్ కూడా ఎగ్జామ్ట్. ఎంత? 50,000. ఇది ఎగ్జామ్టెడ్. మా రిజిస్ట్రేషన్ ఏటీఓ కట్టేటప్పుడు ఎగ్జామ్టెడ్ సప్లైస్ ని అంటే టాక్సబుల్ సప్లైస్ ని తీసుకోవాలా, ఎగ్జామ్టెడ్ సప్లైస్ ని కూడా తీసుకోవాలా? Exempted కూడా తీసుకోవాలి, sir. ఎగ్జామ్టెడ్ కూడా తీసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు అంటే 5,50,000 ఇంక్లూడ్ చేయాలా? Yes, Yes. sir. 6 lakhs ఇంక్లూడ్ చేయాలి, 8,50,000 ఇంక్లూడ్ చేయాలి, 50,000 ని ఇంక్లూడ్ చేయాలి. సో టోటల్ ఎంత వస్తుంది? 20,50,000 వస్తుంది. 20,50,000. Since he was in the state of Rajasthan and he is making supplies of both goods and services, okay na, the ATO will be registration criteria will be 20 lakhs and వీళ్ళకి 20,50,000 వచ్చింది కాబట్టి yes, they are liable to get the registration. They are liable to get the registration. They are liable to get the registration. Clear amma? Question illustration అర్థమైందా? Yes, sir. Alright, can I go with illustration 3? Yes, sir. చూడండి, క్వశ్చన్ చూడండి. From the following information, you are required to determine whether XYZ Limited incorporated in Rajasthan is liable to be registered under GST law if the company has effected the following supplies within the state of Rajasthan. Okay, right. సో అంటే వీడు ఏ స్టేట్ లో ఉన్నాడు? ఫస్ట్ రాజస్థాన్ లో ఉన్నాడు. ఐ థింక్ ఈ బుక్ రాసిన ఆధార్ కూడా రాజస్థాన్ పర్సన్ అనుకుంటా, అందుకనే ప్రతి ఎగ్జాంపుల్ లో రాజస్థాన్ అని పెట్టుకుని వచ్చాడు. అదే మనం రాస్తే ఏం చేస్తాం? ఆంధ్రప్రదేశ్ అని రాస్తాం. ఓకేనా, రైట్. పర్టికులర్స్. ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ చార్జబుల్ టు జిఎస్టి ఎట్ 5% జిఎస్టి. అంటే ఏంటిది? టాక్సబుల్ సప్లై. ఇంక్లూడ్ చేయాలా, ఎక్స్క్లూడ్ చేయాలా? Include చేయాలి, sir. నెక్స్ట్, ఇంట్రాస్టేట్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ విచ్ ఆర్ ఓన్లీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టి. ఎగ్జామ్టెడ్. ఓకేనా, యాడ్ చేయాలి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మేడ్ విత్ ది బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్. ఫిక్స్డ్ డిపాజిట్ వేసాడంటమ్మా, ఒక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసాడంట. ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే దాని నుంచి వడ్డీ వచ్చిందంట. మా ఇది గూడ్స్ డెఫినేషన్ ఇంక్లూడ్ అయిందా, సర్వీసెస్ డెఫినేషన్ ఇంక్లూడ్ అయిందా? యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్. నేను బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసానంటే దాని అర్థం ఏంటమ్మా? నేను డబ్బులు వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు ఆ డబ్బులు వాడుకుని నాకు తిరిగి వడ్డీ పే చేస్తున్నారు, అంతేగా ఫిక్స్డ్ డిపాజిట్ అర్థం. Yes, sir. బ్యాంక్ లో ఎఫ్డి వేసానంటే దాని అర్థం ఏంటి? నేను వాళ్ళకి అప్పు కింద ఇచ్చాను, బ్యాంక్ నాకు ఏమవుతాడు? డెటార్ అవుతాడు. ఓకేనా, వాళ్ళు ఏం చేస్తారంటే నా డబ్బులు వాళ్ళకు ఎక్కువ కాలం వాడుకున్నందుకు నాకు తిరిగి వడ్డీ చెల్లిస్తారు. అంటే ఏంటి ఇక్కడ? దే ఆర్ యూజింగ్ మై మనీ.
ఎస్ ఆర్ నో? యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. మరి ఇప్పుడు ఇది గూడ్స్ డెఫినేషన్ లోకి వస్తుందా, సర్వీసెస్ డెఫినేషన్ లోకి వస్తుందా? Services, sir. రైట్. కానీ కానీ ఓకేనా, మనకి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇలాగా ఈ యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఓకేనా, దే ఆర్ ఎగ్జెంప్టెడ్. దే ఆర్ ఎగ్జెంప్టెడ్. దే ఆర్ ఎగ్జెంప్టెడ్. ఓకేనా, అంటే వీటిని ఎగ్జామ్టెడ్ కేటగిరీలో చేర్చి, అలాగే దీన్ని ఏమన్నారంటే ప్రస్తుతానికి మీరు దీన్ని గూడ్స్ కిందే తీసుకోండి, సర్వీసెస్ కింద తీసుకోవద్దు అని గవర్నమెంట్ మనకి చెప్పింది. ఓకేనా సార్, ఎక్కడ చెప్పింది సార్? మన బుక్ లో ఉంది, చూపిస్తానండి. come to page number 9.2. పేజ్ నెంబర్ 9.2 సెక్షన్ 22 సబ్సెక్షన్ 1 కి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూడండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇలస్ట్రేషన్ 3 అని చెప్పి లింక్ పెట్టుకోండి. ఓకేనా, మా ఒకసారి మీలో ఎవరైనా సరే ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చదవండి. ఎనీవన్ ప్లీజ్, ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చదవండి అమ్మా. రమ్య, ఎక్స్ప్లెనేషన్ చదవమ్మా ఒకసారి. Yes, sir. A person shall be considered to be engaged exclusively in the supply of goods, even if he is engaged in exempt supply of services provided by way of extending deposits, loans or advances in so far as the consideration is represented by way of interest or discount. అంటే ఏమన్నాడు సార్, ఇలా మీరు కనుక వడ్డీకి కనుక డబ్బులు ఇచ్చినట్టయితే ఓకేనా, దానికి కన్సిడరేషన్ కింద మీరు ఇంట్రెస్ట్ కానీ ఏదైనా తీసుకున్నట్లయితే దాన్ని ఏమన్నాడమ్మా, బి కన్సిడర్డ్, దే షల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్. గూడ్స్ సప్లై చేసినట్టే తీసుకోండి. ఈవెన్ దో ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ది ఎగ్జెంప్టెడ్ సప్లై ఆఫ్, ఇంకో ఏమన్నాడు, ఈవెన్ దో ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ది ఎగ్జెంప్ట్ సప్లై అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ప్రెసెంట్ కనుక ఎవరైనా సరే బ్యాంక్ లో ఎఫ్డి చేసినా ఓకేనా, బ్యాంక్ మీకు ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేసిన అది ప్రెసెంట్ ఎగ్జంప్షన్ లో ఉంది. లేకపోతే మనం ఎవరైనా సరే బ్యాంకులో కనుక వడ్డీ వేస్తే దానికి మన జిఎస్టి కూడా కట్టాల్సి ఉంది. ఓకేనా, అందుకనే దాన్ని ఏం చేశాడంటే ప్రెసెంట్ వాటిని ఎగ్జామ్టెడ్ సప్లైస్ లో కవర్ చేశాడు. ఓకేనా, అలాగే కవర్ చేసింది కాక ఇంకేమంటున్నాడు, దాన్ని ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్ కింద కన్సిడర్ చేయమని మనకి క్లియర్ గా సెక్షన్ 22 సబ్సెక్షన్ 1 కి ఎక్స్ప్లెనేషన్ ఫార్మాట్ లో క్లియర్ గా ఇచ్చారు. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మీరు రాసుకున్నారమ్మా, ఇలస్ట్రేషన్ 3 లింక్ రాసుకున్నారా? ఈ పాయింట్ ని బేస్ చేసుకుని ఇలస్ట్రేషన్ 3 ఇచ్చారు. ఓకేనా, సో నౌ కమ్ టు ఇలస్ట్రేషన్ 3. రైట్, సో ఇప్పుడు ఈ థర్డ్ పాయింట్ ఇప్పుడు చూడండి అమ్మా, మీరు చూడండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మేడ్ విత్ ద బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్, అమ్మా ఇప్పుడు ఇది ఎగ్జామ్ట్ సప్లై అయినా? నెక్స్ట్ ఇది గూడ్స్ కింద తీసుకోవాలా, సర్వీస్ కింద తీసుకోవాలా? Goods, sir. గూడ్స్ కింద తీసుకోవాలి. ఓకే రైట్, ఇది అగ్రిగేట్ టర్నోవర్ ఇంక్లూడ్ చేయాలా, ఎక్స్క్లూడ్ చేయాలా? Include చేయాలి, sir. ఇంక్లూడ్ చేయాలి, బట్ గూడ్స్ నెక్స్ట్ ఎగ్జామ్టెడ్, ఆ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ 4th పాయింట్ ఏంటి, ఇంట్రా స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ చార్జబుల్ టు జిఎస్టి అంటే 18%. taxable supplies they need to be included, no doubt. Intrastate supply of goods chargeable with nil rate. Okay na, so ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి, బట్ ఇట్ ఈస్ అన్ ఎగ్జామ్టెడ్. రైట్, ఇవన్నీ మనం ఎలాగో యాడ్ చేస్తాంలే కానీ ఇప్పుడు రాజస్థాన్ లో ఉన్నాడు కదా ఇతను,
ఇవన్నీ కూడా గూడ్సేగా, సర్వీసెస్ ఏమైనా ఉన్నాయా? అన్ని గూడ్స్ సార్. అన్ని గూడ్స్. ఎందుకంటే పాయింట్ నెంబర్ 1, 2, 3, 4, 5 పాయింట్ నెంబర్ 3 ఏమో విత్ ఎక్స్ప్లెనేషన్ గూడ్ కింద చేంజ్ అయింది, అంతేగా? సో అంటే ఓన్లీ గూడ్స్ సేల్ చేస్తున్నాడు అని అర్థం. ఏ స్టేట్ లో? రాజస్థాన్ లో. ఇప్పుడు చెప్పండి అమ్మా, రిజిస్ట్రేషన్ లిమిట్ ఎంత? 40 lakhs sir. 40 lakhs, sir. బ్యూటిఫుల్. ఇప్పుడు మీరు అవన్నీ టోటల్ చేయండి, ఎంత వస్తుంది? యూజ్ ది క్యాలిక్యులేటర్ అండ్ టెల్ మీ వాట్ ఈస్ ద టోటల్ సమ్. 40,51,000 sir. 40 lakhs 51,000. 51,000 and hence he is required to get the registration. Is required to get the registration. Sir, registration తీసుకోవాలా? yes తీసుకోవాలి. ఎందుకంటే ఇతనికి taxable supplies ఉన్నాయిగా. ఇతనికి taxable supplies రెండు ఉన్నాయి, 5% ఒకటి, 18% ఒకటి. ఓకేనా? 40 lakhs దాటింది, అలాగే taxable supplies కూడా ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సే ఫర్ సపోజ్ ఇవన్నీ ఎగ్జామ్టెడ్ సప్లైసే, ఇవన్నీ కూడా ఎగ్జామ్టెడ్ సప్లైసే అనుకుందాం. ఎగ్జాంపుల్ లో ఇవన్నీ కూడా ఎగ్జామ్టెడ్ సప్లైసే, కానీ 40 lakhs దాటింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకోవాలా? అక్కర్లేదు sir. అక్కర్లేదు. ఓకేనా? దట్ ఈస్ ద పాయింట్ దే హావ్ గివెన్. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ ఇల్లస్ట్రేషన్ 3. మా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు రిమైనింగ్ ఇల్లస్ట్రేషన్స్ కూడా చదవండి, మీకు అర్థమవుతాయి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ కంప్లీట్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 22. పర్సన్స్ హు ఆర్ రిక్వైర్డ్ టు గెట్ ద రిజిస్ట్రేషన్ విత్ టర్న్ ఓవర్ క్రైటీరియా. ఓకేనా? ఇంకా మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి, 23 అండ్ 24. 24 లో ఏం చెప్తాడంటే పర్సన్స్ హు ఆర్ కంపల్సరీ రిక్వైర్డ్ టు గెట్ ద రిజిస్ట్రేషన్, అండ్ సెక్షన్ 23 లో ఏం చెప్తాడంటే పర్సన్స్ హు ఆర్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ అబ్టైనింగ్ రిజిస్ట్రేషన్. మా కాన్సెప్ట్ క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారా లేదా అది చెప్పండి నాకు చాలు. Yes sir. రైట్. ఓకేనా? సో టుమారో వి విల్ కంటిన్యూ ది సెషన్. ఓకేనా? రైట్.